మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా మా బాడీ వేడి నాటు దెబ్బ సుత్తవా తమ్ములున్న మగాట దిగ వచ్చరా తుమ్ముదులి పెయ్యడమే నెక్స్ట్ రా రాత్రి 10 గంటలకు సత్యమన్న దెబ్బలకు లైట్ వేసుకో లైట్ ఆపుకో లైట్ వేసుకో లైట్ ఆపుకో లైట్ వేసుకో లైట్ ఆపుకో లైట్ వేసుకో లైట్ ఆపుకో ఎదై 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 రెండు మొక్క ముందుగల రెండు మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా మా బాడీ వేడి నాటు దెబ్బ సుత్తవా తమ్ములున్న మగాట దిగ వచ్చరా తుమ్ముదులి పెయ్యడమే నెక్స్ట్ రా బీరేసై బాదేసై జిన్నేసై దున్నేసై రమ్మేసై రక్కేసై విస్కేసై ఇస్కేసై బాదేసై రమ్మేసై దున్నేసై చింపేసై ఎదై 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 ఎదై. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. సో ఈ రోజు మన స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చిన వారు ఎవరెవరు, మీరెవరు? హాయ్ సుమా. హాయ్, దిస్ ఇస్ అనిత. హాయ్ అనిత. ఫ్రమ్ సింగపూర్. మీకోసం స్పెషల్ గా వచ్చాను. సింగపూర్. ఎస్, నిజంగా? ఆబ్వియస్లీ. మీరు అక్కడ ఉంటారా? అవునండి. అక్కడ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? మన ఈటీవీ వస్తుంది అక్కడ. లైవ్ గా రాకపోయినా యూట్యూబ్ లో పెట్టి మరీ చూస్తాం. అచ్చా, అంటే ఛానల్స్ గా చూడరా అండి? రాదు, టీవీలో రాదు. ఎందుకు అంటే ఇండియన్ ఛానల్స్ లేవా, లేకపోతే తెలుగు లేవా? తెలుగు ఉన్నాయి కానీ అన్ని ప్రోగ్రామ్స్ ఇవ్వరు అన్నమాట. ఓకే, అన్ని ప్రోగ్రామ్స్ అంటే అన్ని ఛానల్స్ రావు, టైమింగ్స్ బట్టి ఉంటుంది. ఓకే, సో సమ్ టైమ్స్ వి మిస్ దట్ స్టార్ మైల్. ఒక్కొక్క ఎపిసోడ్ మిస్ అయినా ఫాలో చేస్తాం. ఓకే, ఆన్లైన్ లో చూసి మరి ఫాలో చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంతకీ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు మీరు సింగపూర్ లో? అక్కడ 2 years అయిందండి. మీ వారి ఉద్యోగమా? యా. ఓకే, సో యూఆర్ ఆల్సో వర్కింగ్ దేర్? నో, హౌస్ వైఫ్. ఓకే, ఎలా ఉంది సింగపూర్? బాగుందండి. బిఫోర్ దట్ సిడ్నీలో ఉండేవాళ్ళం. ఓకే, సిడ్నీ బాగుందా, సింగపూర్ బాగుందా? కంపారిటివ్లీ సిడ్నీయే బాగుంది. సిడ్నీ బాగా పెద్దగా విశాలంగా బోలెడన్ని పనులు చేయడానికి వీలుగా ఉంది కదా. సింగపూర్ ఎంత తిరిగినా బుజ్జిగా ఉంది, అక్కడక్కడే తిరగొచ్చు మీరు. కానీ వెరీ క్రియేటివ్ పీపుల్ అండి సింగపూర్ లో. వాళ్ళు చేసేటువంటి షోస్ కానీ తయారు చేసినవి కానీ భలే ఉంటాయి. సింగపూర్ చిన్న కంట్రీ అయినా అన్ని ఒకే దగ్గర సూపర్ గా ఉంటుందండి. వి డోంట్ నీడ్ టు ట్రావెల్ మచ్ మోర్. దూరంగా వెళ్లే అవసరం ఉండకుండా హ్యాపీగా ఉంది. ఓకే, సో మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ సింగపూర్ నుంచి వచ్చారా? ఏం లేదండి. మీ కాల్ ఎప్పుడు వచ్చింది? రౌండ్ 10th అలా వచ్చింది. 17th టికెట్ బుక్ చేసుకుని వచ్చాను. బా, సో మీరు ఇక్కడ వచ్చినప్పుడు సెలక్షన్స్ లో పార్టిసిపేట్ చేశారా? యా, లాస్ట్ ఇయర్ యాక్చువల్ గా ఆడిషన్ ఉంటే వైజాగ్, యాక్చువల్ గా మా అత్తమ్మ వాళ్ళది ప్రాపర్ విశాఖపట్నం. ఓకే, అక్కడ ఆడిషన్ అయితే వెళ్ళాను. తర్వాత కాల్ వచ్చేసరికి ఇంకా ఇమీడియట్లీ బుక్ ద టికెట్ అండ్ కేమ్. థ్యాంక్ యూ అండి. మా వాళ్ళు టికెట్ డబ్బులు ఇచ్చారా? అందరికి అండి, చాలా కష్టం అండి. అందరికి ఇస్తూ ఉంటారు జనరలీ, బస్ డబ్బులు అవన్నీ ఇస్తారు. మీకు టికెట్, ఫ్లైట్ టికెట్లు అంటే కష్టం కదండి. ఐ కాంట్ ఆస్క్ నా. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. Sunita. Hi Suma. Hi. This is Sunita. I'm from LB Nagar. Okay. I'm a big fan of you. Thank you Sunita. Thank you. ఏం చేస్తుంటారు మీరు? I'm a housewife. సునీత, ఏంటి అక్కడ ఏంటంటే ఉన్నాయంటే ప్రాపర్టీస్? కనిపిస్తున్నానా? సూపర్ ఉన్నది అసలు. ఇది నీకు తర్వాత. అదెందుకు తర్వాత? వాడిపోయే ముందు ఇవ్వచ్చు కదా. ఆల్రెడీ అది సగం వాడిపోయింది, నేను తెచ్చినప్పుడు ఫ్రెష్ గానే ఉంది. ఓకే, శబరి. హాయ్ సుమా. హాయ్, నేను విజయవాడ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే, నవ్యశ్రీ. హాయ్ సుమా. హాయ్. వీఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. రోజు స్టార్ మహిళ చూస్తాము, ఎడిక్ట్ అయిపోయాము. 1 o'clock కి ఖచ్చితంగా దాని ముందు ఉన్నాను. ఎలాంటి అడిక్షన్స్ అయినా రిహాబ్ కి వెళ్తే తగ్గిపోతుంది. భోజనాలు కూడా. స్టార్ మహిళకి మాత్రం నో రిహాబిలిటేషన్ సెంటర్. స్టార్ మహిళ చూడటమే మళ్ళీ దీనికి విరుగుడు. నేను దిల్షునగర్ నుంచి వచ్చాను, నేను హౌస్ వైఫ్ ని, నాకు ఒక చిన్న పాప. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నా, తీసేసుకోండి. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. రెడీ 1 2 3 గో. మీరు రెడ్ దగ్గర రెడీగా ఉండండి, నేను చెప్తాను, ఇప్పుడే ఆడద్దు.
వేయమన్నాగా ఒక్కటేశారు, ఒకటి వెనక్కేసేసేయండి. రెడ్. అనిత స్కోర్ 9, 18, 19, 20, 21. ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? ఇవాళ గ్రహణం స్పెషల్. ఏమిటో మాకు స్పెషల్ చెప్పడం అలవాటు అయిపోయి ఏదో ఒకటి చెప్పకపోతే తిన్నది అరగటం లేదు. ఈ రోజు మీ షో సూర్యగ్రహణం అంట. మెయిన్ గ్రహం ఏదో ఒక స్పెషల్ చెప్తారు. ఏ స్పెషల్ ఉంది, ఏ డే ఉంది, కంపల్సరీ చూడాల్సింది. యా, కానీ గ్రహణాన్ని వెళ్ళి అదే పనిగా చూడకండి, తర్వాత చూడ్డానికి కళ్ళు ఉండవు. మేము ఎలాగైతే మిమ్మల్ని గ్రహణం పట్టినట్టు పట్టాము, ఇవాళ గ్రహణం సూర్యుడి గ్రహణం అంట. మీకు తెలుసుగా పెద్దవాళ్ళు ఏమేమి చెప్పారు, అవన్నీ నిజంగానే నిజాలే. కానీ మనం ఏమిటంటే కొంచెం మన చాదస్తంతో వాటిని పాటించలేదు, కానీ కొంచెం పాటించేస్తే బానే ఉంటుంది. మీరు చెప్పండి. తండ్రి కొడుకుతో అంటాడు, బాబు నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నీకు సైకిల్ కొనిస్తాను అంటాడు. మా కొడుకు అంటాడు, మా నాన్న ఫెయిల్ అయితే ఏం చేస్తావు అంటే, నీకు 10 సైకిల్స్ కొనిస్తాను బాబు. సైకిల్ షాప్ పెట్టుకోవడానికా? సైకిల్ షాప్ పెట్టుకోవడానికి. ఇప్పుడు మీరు ఒక డాన్స్ చేస్తారు, పాట అయిపోయానండి. సింగపూర్ సింగారాలే సరసకు రమ్మని సిగ్నల్ ఇస్తుంటే అడ్డెందుకు ఈ పరదా అందాలే ఊరిస్తుంటే ఆగది నా మనసు. ఈ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది. సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది. This is the time to fall in love, fall in love, oh my love. Welcome to my heart, I'm in love, I'm in love. You are my love, I'm in love, I'm in love. ఓకే, థ్యాంక్ యూ. 1, 2, 3 గో. మీరు రెడ్ దగ్గర ఉండండి, వెళ్ళండి. అక్కడ లోపలండి. Start. స్టాప్ అన్న తర్వాత ఒకటేసారి వెనక్కేసేయండి. శబరి స్కోర్ 9, 18, 19, 20, 21, 22, 23, 24, 25. శబరి గారు ఇటు రండి. మీకు రామాయణంలో భక్త శబరి గారు తెలుసా? ఎవరావిడ? నేనే. ఆ కాలం నుంచి ఉన్నారని అనుకున్నాను ఇందాకే. ఆ కాలంలో అలా ఉన్నాయి, ఈ కాలంలో ఇలా ఉంది. భక్త శబరి, మీరు ఎవరి భక్తురాలు? మా వారి భక్తురాలు. ఇప్పుడు శబరిలో ట్రెండ్ తో పాటు వచ్చిన మార్పులు ఇవి. ఓకే, అపర భక్తురాలు కదా ఆవిడ, రాముడి భక్తురాలు. రాముడి కోసం అలా కొన్నేళ్ల నుంచి ఉరికిన జామ పండు కూడా ఇచ్చింది. జామ పండు ఇచ్చిందా, ఆపిల్ పండు ఇచ్చిందా? ఊరుకోండి. ఆవిడ ఇచ్చింది రేగి పండు, మీ ఇష్టమేనండి జామ పండు. అమ్మా, కిలో ఎంతో తెలుసా అసలు? సో అలా ఆ భక్త శబరి పేరు పెట్టుకున్నారు మీరు. బాగుంది వినడానికి. థ్యాంక్ యూ. రెడీ, 1, 2, 3 స్టార్ట్. మీరు వెళ్ళండి రెడ్ దగ్గర.
3 వేసారు, ఆ 3 వెనక్కేసేసేయండి. నవ్యశ్రీ స్కోర్ 9, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27. సుబ్బలక్ష్మి అప్పారావు ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. సుబ్బలక్ష్మి అంటుంది, ఏమండి మనం త్వరలోనే ముగ్గురం కాబోతున్నామండి అంటే, యాహూ అంటాడు సుబ్బారావు. సుబ్బారావు అనుకుంటాడు. సుబ్బారావు అంటాడు, ఏంటి ఇంత మంచి విషయం ఇంత లేట్ గా చెప్తావా అంటే, నాకేం తెలుసండి గంట క్రితమే నాకు ఫోన్ వచ్చిందంటే, ఫోన్ ఏంటి అంటే, మా అమ్మగారు మన ఇంటికి వస్తున్నారని ఇంతకు ముందే ఫోన్ చేశారు. దాన్ని ఇలా చెప్తారా ఎవరైనా? ఈ సుబ్బలక్ష్మిని చెప్పండి. రంగా అండ్ రాము ఆ. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. రంగా అంటాడు రాము తోటి, అరే అందరూ చంద్రమండలానికి వెళ్తున్నారు, నేను సూర్యమండలానికి వెళ్తాను రా అంట. రాము అంటాడు, మరి అక్కడికి వెళ్ళక రా మాడిపోతావా అంటాడు. రంగా అంటాడు, నేనంత తెలివి తక్కువ నేను కాదురా, నేను సాయంత్రం పూట వెళ్తానని చెప్తాడు. వాడితో ఇవాళ గ్రహణం పట్టింది, వెళ్ళిపోమనండి. ఇవాళైతే వాడు హాయిగా విహారయాత్ర చేసుకోవచ్చు. తొందరగా బయలుదేరమనండి వాడిని. రెడీ 1, 2, 3 గో. మీరు వెళ్ళండి, రెడ్ దగ్గర ఉండండి. సునీత స్కోర్ 9, 18, 27, 28, 29, 30, 31, 32. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా. మొదటి సెలబ్రిటీ. ఏ ఆటో మీటర్ మీద ఎంత? ఓకే, పక్కన పిక్చర్స్. సునీత ఆటో నగర్. ఆటో నగర్ అంతేనా? చూద్దాం. That's the wrong answer. నేను ఆటో వాణ్ణి. ఆటో వాణ్. ఏయ్, ఈ పాట ఏంటి? నాగార్జున గారి సినిమాలోది కదా ఇది. సినిమా పేరేంటబ్బా? ఎవరేం చెప్పారు? ఆటో నగర్ అన్న. ఆటో నగర్ కాదు ఇది. ఆటో హాఫ్ మార్క్ ఇవ్వండి. ఆటో అన్నలు మీ అందరికి హ్యాట్స్ ఆఫ్. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎంతో మంది పడుకొని అలసిపోకుండా అలా ఎండనక వాననక నాన్ స్టాప్ గా డ్రైవ్ చేస్తూనే ఉంటారు. సో మీకోసమే ఇది. ఓకే, హనుమాన్కి నంబర్ 1, ఆడాలకి నంబర్ 1. ఆటో వాళ్ళ ఆంధ్రాకి ఆటో వాళ్ళ దమ్మున్న ఆటో వాళ్ళ దిల్లున్న ఆటో వాళ్ళ దాదారి గస్తి వాళ్ళ పేదోళ్ళ దోస్తి వాళ్ళ నీ పాటు నీదే లేరా సహపాటు కెలగోళ్ళ నీ రూటు నీదే అయితే లోటంటూ లేదు ఇయాల ఆంధ్రాకి ఆటో వాళ్ళ ఆల్ ఇండియాకి లాల సామిరారా ఏలుకోరా జగముల నేలే గణనాథ సామిరారా ఏలుకోరా జగముల నేలే గణనాథ. ఆటో అదే క్యా?
मीटर पे 10 रुपए एक्स्ट्रा देना, ठीक है? ఆటో ఆటో ఎక్కడ పోవాలమ్మా? విజయవాడ. చలో లారీలోకి ఆటో నెక్కిస్తే నేను బయలుదేరతా. నెక్స్ట్ ఆటో. ఆటో పక్కన పిక్చర్స్. నా ఆటో ఎక్కితే సింగపూర్ ఏంటి, దుబాయ్ ఏంటి, మస్కట్ ఏంటి, అబుదాబి మొత్తం తిప్పేస్తా. కలల్లో ఓకే. కావాలనుకునే వాళ్ళు ఆటో ఎక్కండి అమ్మా. ఏయ్ చిరంజీవి గారు మన ఆటో ఎక్కడానికి వచ్చారు. సునీత రౌడీ అల్లుడు. రౌడీ అల్లుడా? అందులో ఆయన ఆటో డ్రైవరా? ఆటో జానీ. చూద్దాం. ప్లీజ్ ప్లీజ్ గ్రీన్ లైట్, గ్రీన్ లైట్ ప్లీజ్. కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకో. నా రఫ్ వర్డ్ ఇంచెస్. గ్రీన్ లైట్. కరెక్ట్ ఆన్సర్. ఆల్ పాయింట్స్. बोलो 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 रानी क्या चाहिए, और प्यार चाहिए या पैसा चाहिए? నీ వాసన అక్కల్లో లేదు, తెలుగు తెలిస్తే చెప్పు. ఏ ఊరు మందే? అనకాపల్లి. నీ ఊరేటే? అమలాపురం. ఎర చూసుకో. అమలాపురం పుల్లోడా, నీ బొంబాయి చూడాలా? బాక్సులేవో మూతలేవో నాకు తెల్దంట. కొత్తగొచ్చానో ఊరు చుట్టి చూడాలా? ఇక్కడ ఆటో సీట్ లోంచి నన్ను తోసేసేలా ఉంది. డ్రింక్ వచ్చేమో. No, నేను ఎక్కించుకోను. నెక్స్ట్ సెలబ్రిటీ అదే. ఏ ఆటో ఆటో ఆటో. వేరే ఆటో. హలో ఏది? వచ్చింది వచ్చింది. మళ్ళీ వచ్చింది ఆటో. పక్కన పిక్చర్స్. నవ్యశ్రీ. భాష. చూద్దాం. మా ఆటో వాళ్ళ లీడర్ వచ్చేసారు. యా, ఆయన ఒకప్పుడు డాన్ అయినా సరే తర్వాత మఫ్డీలో ఆటో డ్రైవర్ గా బతికేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, మంచోళ్లకు మంచి వాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, అచ్చమైన తెలుగు వాణ్ణి, మచ్చలేని మనసు వాణ్ణిరా, నేనందరికీ సొంత వాణ్ణిరా, నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా, నే తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా, తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా. దుమ్ము దుమ్ము. నెక్స్ట్ ఆటో. ఇది కూడా ఒక ఆటో సినిమానే.
మీ బ్రెయిన్స్ కొంచెం ఆటో మోడ్ లో వేసి ఆలోచించండి. అమ్మాయి ఒక సినిమాలో ఆటో నడుపుతుంది. అస్సలు ఐడియా లేదు. హీరో బాలకృష్ణ గారు, అందులో ఏదో ఇన్స్పెక్టర్. సునీత చెప్పు. పోలీస్ ఇన్స్పెక్టర్. చూద్దాం. ఈ సినిమాలో విజయశాంతిని ఆటో రాణి అంటారు. మరి సినిమా ఏంటి? నువ్వు చెప్పింది రాంగ్ ఆన్సర్. మైనస్ రౌడీ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ ఆటో. ఇంకా ఆటోస్ ఉన్నాయా? అసలు ఆటోస్ మీద రానే రావట్లేదు. మీరు సింగపూర్ కి వెళ్ళి ఆటోలు మర్చిపోయారని మీకోసం ఆటోలు గుర్తుంచుకోవట్లేదు. ఓకే, పక్కన పిక్చర్స్. శబరి. రాజా. రాజా. చూద్దాం. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాలి. సత్యం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ జేడి చక్రవర్తి, బి సుమంత్. సుమంత్. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకోండి. నవ్యశ్రీ 1, సునీత 1, అనిత 1. ఓకే, సెకండ్ క్వశ్చన్. చరిత్ర ప్రకారం గుడ్డును ఎండబెట్టి నిల్వ చేసి దాన్ని ఆహారంగా ఉపయోగించుకోవడం ఏ సంవత్సరంలో మొదలైంది? నో ఆప్షన్స్. ఏ 1878, బి 1755. 1878. కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ గా గుడ్లను నిల్వ చేస్తే అవి పాడైపోతాయి. ఉడికింది పెట్టినా నిల్వ ఉండవు. బార్డర్స్ లో ఉండేటువంటి సైనికులకి యుద్ధ సమయంలో ఆహారాన్ని తయారు చేసుకున్నటువంటి సమయం ఉండదు కాబట్టి ఎండబెట్టి నిల్వ చేసినటువంటి గుడ్లని సైనికులకి అందించేవారు. అలా మొదలెట్టారంట. ఓకే, సో తీసుకోండి 3 పాయింట్లు. నవ్యశ్రీ 2, సునీత 1. And 2 and 3 and 4. Everybody put yourself on the dance floor. Till, yeah, till man get more. Let's see what life has in store. సినీ నటుడు బాలకృష్ణ నటించిన 99వ చిత్రం పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ లెజెండ్, బి డిక్టేటర్. లెజెండ్. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. డిక్టేటర్ అండి. 99వ సినిమా డిక్టేటర్. దానికోసమైనా అయిందాం. అవును, చూడలేదా మీరు? లేదు. పాయింట్లు రాలే. సినీ నటుడు బాలకృష్ణ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా ఏ పదవిలో ఉన్నారు? ఆప్షన్స్. మీరు సింగపూర్కి వెళ్ళిపోయి ఇక్కడ రాజకీయాలు పట్టించుకోవట్లేదు అసలు. ఏ ఎమ్మెల్యే, బి ఎంపీ. ఎమ్మెల్యే. కరెక్ట్. ఓకే. హిందూపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. తీసుకోండి. శబరి 3 పాయింట్స్. నీకు 3. ప్రేమదేశం సినిమాలో హీరోలు ఎవరు? అబ్బాస్ అండ్ వినీత్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. సునీత 3 పాయింట్స్. శబరి 3 పాయింట్స్.
మన దేశంలో సంస్కృతంలో రచించిన మొదటి చారిత్రక గ్రంథం ఏది? ఆప్షన్స్. ఏ అర్థశాస్త్రం, బి రాజతరంగిణి. రాజతరంగిణి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. అబౌట్ ప్లీజ్ 3 తీసుకున్నా. తనకు ఆప్షన్ ఉంది, నాకు ఆప్షన్ కూడా లేదు. ప్లీజ్ 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 ప్లీజ్. అండ్ 1 పాయింట్ సబరి. రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లబ్ లో నా ఎగిరి పటాకా రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాకా. బాబాయ్ హోటల్ సినిమాలో బాబాయిగా ప్రధాన పాత్ర పోషించిన కమెడియన్ ఎవరు? ఎందుకు మైండ్ కక్ష కట్టావు ఈరోజు? బాబాయ్ హోటల్ నాకు తెలుసు కానీ గుర్తు రావట్లేదు. ఆప్షన్స్: ఏ బ్రహ్మానందం, డి బాబు మోహన్. బాబు మోహన్. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. శ్రీరాముడిని అడవులకి పంపించిన ఆయన చిన్నమ్మ పేరు ఏమిటి? కౌశల్య. కౌశల్య. టైమ్ అప్. వెయిట్ మా. టైమ్ అప్. ఆప్షన్ తీసుకో. టైమ్ అప్. టైం అయిపోతుంది. ఆప్షన్స్ తీసుకో అమ్మా. ఇవ్వండి. ఏ సుమిత్ర, బి కైకేయి. సుమిత్ర. అదే అదే అదే. రాంగ్ ఆన్సర్. దారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా. కరెక్ట్ ఆన్సర్ కైకేయి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో ఎన్నెలుచి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు దాటి అన్నాలన్నీ కోలాటాలే వేస్తుంటే ఓరయ్యో రావయ్యో ఆగడాల పిల్లోడ నాతో గాడా నీగడంత నీదే లేరా పుల్లోడా. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్ము ఎన్నెల్లొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్మ రావమ్మ ఆగమంటే రేగే నమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు. సమ్మర్ వచ్చేసింది. వాటర్ ట్యాంక్ నేను ఫస్ట్ వచ్చాను లైన్ లో. మహాది బిందె నాది. నిన్న కూడా నువ్వు ఇలాగే చేసావు. మరి ఈ కాలనీలో నాకు వాటర్ దొరకకపోతే ఎవరికి దొరకడానికి వీల్లేదు. రెండో రౌండ్ లో ఆటోలు వచ్చాయా? ఈ రౌండ్ లోనేమో మరి బిందెలు వచ్చాయి. చిత్రాలు ఏంటో చూద్దాం, వెళ్ళండి. ఇంకా వాటర్ ట్యాంకర్ లేదు కానీ దాని మీద ఎక్కి కూర్చునేదా. సునీత, అల్లరి నరేష్. చూద్దాము. పాయింట్లు. ఇది విశ్వనాథ్ గారి సినిమాలోని స్టిల్ అనుకుంటాను. శుభప్రదం. నెక్స్ట్ బిందె ఎవరితో చూద్దాం. సునీత,
అంజలి నరేష్ దగ్గర బిందె కొట్టేశావా? 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. అనిత. హన్సిక చూద్దాం. హంసిక. ఏమండి సింగపూర్ లో హంసిక అంటారా? లేదండి, హన్సికానే అంటారు. కరెక్ట్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. అనిత. పవన్ కళ్యాణ్. చూద్దాం. మనం నీళ్ల కోసం అని బిందెలు తీసుకెళ్తే ఆయనకి లంక బిందెలు దొరికినట్టున్నాయి. ఒకటి ఇవ్వమందామా? ఇస్తారేంటి? ఫ్యాన్స్ కి పంచి పెట్టేస్తారు. నెక్స్ట్ చిత్రం. శబరి. సౌందర్య. రిచా గంగోపాధ్యాయ. నిన్న వాటర్ ట్యాంకర్ దగ్గర ఒకటే గొడవ మా ఇద్దరికి. అవునా? ఇవాళ ముందే వెళ్ళిపోయి నిల్చున్నట్టుంది. బిజీగా ఉంటారని తెలిసి తను వెళ్ళిపోయింది. -6. నెక్స్ట్ చిత్రం. సునీత. సలోని. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. ఇదేంటి మనందరం ఇంత పెద్ద బిందె తీసుకొని వెళ్తే అమ్మాయి చెంబు పట్టుకొని వెళ్తోంది. మరచెంబు. 6. అందరూ బిందెలతో వచ్చారమ్మా, మేము కూడా అందుకే వచ్చాం బిందెలతో. ఎవరి బిందె ఎంత నిండాయో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా? చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. అదిరబన్నా చెరలంతా వింటా వింటా పడుతూ ఉంటే తుడుకెట్ట దాక్కుంటాదే.
చక్కని రౌండ్ ఆట ఆడుకుందాం. బంతి ఆట. ఇలా కొట్టి అలా వేసేయాలి. అయ్యో ఇలా కొట్టి అలా వెళ్ళి అందులో పడాలి. ఇలా ఈ స్మైలీ బంతులు మొత్తం అయిపోతే అప్పుడు మీరు చుక్కల బంతితో ఆడొచ్చు. ఇది మొత్తం అయ్యాకే ఓకే. టప్ చేయాలి, అందులో నుంచి జారుకుంటూ వెళ్ళి పడాలి. రెడీ 1 2 3 గో. రెండు 4 6 8 10 12 13 78 అండ్ టోస్టర్. ఓకే రెడీ 1 2 3 గో. ట్రావెలింగ్ లో ఉండింది కాబట్టి ఇచ్చేస్తున్నాం లాస్ట్ ది. 1 2 3 4 19 20 21 22 బార్డర్ 132 కూల్ జగ్. మీ ఇద్దరికి టార్గెట్ ఏంటంటే 22 బంతులు. అలాగైతే మీరు అనిత స్కోర్ దాటగలుగుతారు, లేకపోతే కష్టమే. రెడీ 1 2 3 గో. రెండు 4 6 8 10 11. థ్యాంక్ యూ అండి. తక్కువ బంతులు వేసి లెక్క పెట్టే పని లేకుండా చేశారు. 66 ట్రావెలింగ్ సెట్. సునీత రండి. నవ్యశ్రీ దాటలేదు అనిత స్కోరు. మీరు దాటుతారా, విన్ అవుతారా, లేకపోతే సింగపూర్ కి షీల్డ్ పంపించేద్దామా? ఆలోచించుకోండి. రెడీ 1 2 3 గో.
2, 4, 6, 8, 10, 12, 14, 16 విన్నరు 22 కదా. 96 పాయింట్స్. రైస్ కుక్కర్. మొత్తానికి మీరు సింగపూర్ నుంచి ఏదో ఒకటి చేసి వెళ్ళడానికి రాలేదు, షీల్డ్ గెలుచుకుని వెళ్ళడానికే వచ్చారు. సరిత is the winner. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నది. ఏ మా షీల్డ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయబోతుంది, సింగపూర్ వెళ్తుంది మా షీల్డ్. ఏ ఓకే, సో ఇవాళ విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు కూల్ జగ్గు, మైక్రోవేవ్ ఓవెన్. ఇవి రెండు తీసుకెళ్తారో లేదో తెలియదు కానీ ఇది గ్యారెంటీ. ఓకే, సో మళ్ళీ కలుద్దాం స్టార్ మహిళ. బై బై. గుంజిళ్ళు తీయాలి. ఇప్పుడు నేను ర్యాగింగ్ చేయాలనుకుంటా. చాచు ఇప్పుడు వీళ్ళని ర్యాక్ చేద్దాం. అబ్బా నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా. నా నవ్వు వింటుంటే నాకే అనిపిస్తుంది నేను రాక్షస జాతి స్త్రీనేమోనని. ఈవిడ కూడా రాక్షస జాతి స్త్రీ. పెళ్లి లేని వాళ్ళందరూ రాక్షస జాతి. ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద వర్క్ చేస్తున్నారు ఆవిడ. లేదు లేదు, ఎందుకైనా మీరు ఇందాక సూసు అన్నారు. టీవీ కుకింగ్ అస్సలు నాకు లాగేయాలనిపించింది. అబ్బా నాకైతే గుచ్చేయాలనిపించింది. Oppan Gangnam Style. Gangnam Style. Oppan Gangnam Style.